హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉపయోగకరమైన బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? బ్యాక్టీరియా అనగానే టీబీ, న్యూమోనియా, కలరా గుర్తొచ్చాయా? కానీ మనకు మేలు చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. బ్యాక్టీరియా అన్ని హానికరం కావు. బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో ఉపయోగపడతాయి. బ్యాక్టీరియా ఆహార పరిశ్రమలలో, ఆరోగ్య రంగంలో, పర్యావరణ శుద్ధి కోసము మరియు వ్యవసాయంలో మట్టి పరిరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఆహార పరిశ్రమలలో ఉపయోగపడే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ పెరుగు తయారీకి ఉపయోగిస్తారు. స్ట్రెప్టోకోకస్ చీజ్, గీ తయారీలో ఉపయోగపడుతుంది. అసెప్టోబాక్టర్ వెనిగర్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెడిసిన్లో యూజ్ చేసే బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాము. లాక్టోబాసిల్లస్ ఎసిడోఫిల్లస్ అనే బ్యాక్టీరియా జీర్ణ సమస్యలకు ఉపయోగపడుతుంది. బిఫిడోబాక్టీరియం పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. స్ట్రెప్టోమైసిస్ యాంటీబయాటిక్స్ తయారీకి ఉపయోగిస్తారు. వ్యవసాయంలో ఉపయోగించే బ్యాక్టీరియా రైజోబియం అనే బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని మొక్కలకు ఉపయోగకరంగా మారుస్తుంది. అజటోబాక్టర్, అజోస్పైరిల్లం అనే బ్యాక్టీరియాలు మట్టిని సారవంతంగా చేస్తాయి. బాసిల్లస్ తురింజెనిసిస్ అనే బ్యాక్టీరియా సేంద్రియ వ్యవసాయంలో క్రిమిసంహారకంగా ఉపయోగపడుతుంది. పర్యావరణంలో సెడోమోనాస్, నిట్రోమోనాస్, నిక్టోబాక్టర్ అనే బ్యాక్టీరియాలు నీటి శుద్ధిలో ఉపయోగపడతాయి. డీకంపోజర్స్ మట్టికి పోషకాలు అందిస్తాయి. ఇప్పుడు పరిశ్రమల్లో ఉపయోగించే బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. ఎథనాల్, అసిటోన్, సిట్రస్ యాసిడ్ తయారీ బ్యాక్టీరియా యూజ్ చేసి ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. చర్మ పరిశ్రమలలో, టెక్స్టైల్ పరిశ్రమలలో స్మెల్ రాకుండా ఉండడానికి బ్యాక్టీరియాను యూజ్ చేస్తారు. బ్యాక్టీరియాను మనం అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాము. వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం అన్నింటిలో బ్యాక్టీరియా ముఖ్య భాగంగా ఉంది. ఈ టాపిక్ ఆధారంగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ నేను ఇచ్చాను. ఆన్సర్స్ తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పెరుగు తయారీలో ఉపయోగించే బ్యాక్టీరియా పేరు ఏమిటి? రెండో ప్రశ్న, రైజోబియం ఏ పంటలో పనిచేస్తుంది? మూడో ప్రశ్న, ప్రోబయాటిక్ అంటే ఏమిటి? ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.